ఎవరైనా సరే ఇండస్ట్రీస్ కనుక పెట్టుకోవాలనుకుంటే కనుక మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ అయితే ఎలా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఏమొస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమొస్తాయి, సబ్సిడీస్ అవన్నీ కూడా మేము పదువు చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి కొన్ని వందల మందికి, వేల మందికి కూడా మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసాము. సబ్సిడీస్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరు చేసుకోలేకపోతున్నారు. స్టేట్ గవర్నమెంట్ అంటే లోకలే కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేసుకోగలుగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎవరు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్, ప్రతి విలేజ్లో కూడా చాలా విలేజ్లో రూరల్ గోడౌన్స్ పెడతారు. రూరల్ గోడౌన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వస్తాయి. అది వస్తాయని తెలియదు, కొందరికి తెలిసినా కూడా ఎలా చేసుకోవాలి, ఎట్లా సబ్సిడీ తెప్పించుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎట్లా చేయాలో తెలియక బ్యాంక్ లోన్ తీసుకుంటారు, వదిలిపెట్టేస్తున్నారు. ఓన్ మనీతో చేసుకుంటున్నారు, అది కూడా వదిలిపెట్టేసేస్తున్నారు. అది అట్లా కాకుండా మా గైడెన్స్ ద్వారా అయితే కనుక అది ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మ్యాక్సిమం ఎలా చేయాలి, ఎంతవరకు మ్యాక్సిమం సబ్సిడీస్ తెచ్చుకోవాలి అనేది కూడా మేము గైడెన్స్ ఇచ్చి మీకు పూర్తిగా అవగాహన కల్పించి డబ్బు అమౌంట్ రూపంలో దాదాపుగా 5 lakhs నుంచి 5 lakhs నుంచి 5 crores కూడా వరకు కూడా మేము సబ్సిడీ వచ్చి చేయగలం. ఒకే ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఒకే ఇండస్ట్రీకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కొన్నిటికి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండింటి నుంచి కూడా సబ్సిడీస్ వస్తాయి. ఇది తెలియక ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ చేసుకొని వదిలిపెట్టి చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని సబ్సిడీస్ వస్తాయి. ఒకే ఇండస్ట్రీకి 2 రకాలు 3 రకాల సబ్సిడీస్ వచ్చేవి కూడా ఉన్నాయి. అట్లా చేసినవి కూడా ఉన్నాయి. మేము చేసినవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మా వలన బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా కొన్ని థౌజండ్స్లో కూడా మేము మా వలన బెనిఫిట్ పొందారు. ఇప్పుడు జనరల్గా సబ్సిడీస్ అనేవి 15 to 45% వరకు సబ్సిడీస్ వస్తాయి. అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 15 to 45% అంటే మ్యాక్సిమం లిమిట్ వచ్చేపాటికి 5 lakhs నుంచి 5 crores వరకు కూడా ఉంటుంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ అని ఇంకొకటి ఉంది ఇక్కడ ఏపీలో. ఏపీ గవర్నమెంట్ నుంచి మేము దానికి ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కూడా మేము ఆంధ్రాలోనే లీడింగ్ కన్సల్టెంట్స్ కూడా. ఇప్పుడు జనరల్గా రైస్ మిల్స్కి సబ్సిడీస్ లేవనుకుంటారు, కానీ ఏపీ గవర్నమెంట్ ఇక్కడి నుంచి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రైస్ మిల్స్కి డాల్ మిల్స్ కూడా సబ్సిడీ ఉన్నాయి. అవి కూడా మేము ఖచ్చితంగా మీకు అవేర్నెస్ కల్పించి అయ్యేటట్టు చేయగలం. ఎవరైనా వచ్చినా కూడా గైడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా అయ్యేటట్టు కూడా మేము చేయగలం. ఇప్పుడు దీంతోపాటు మేము ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు, మేము 91 నుంచి దీంట్లో ఉన్నాము. ఇదే కాకుండా ఈ మధ్య రీసెంట్గా సోలార్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం. సోలార్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ మందికి ఉంది, కానీ 1 yearలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం డిఫరెన్స్ అవేర్నెస్లో చాలా అవేర్నెస్ పెరిగింది. కానీ ఇంకా వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ మంది సోలార్ వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్కి కనుక సోలార్ పెట్టుకుంటే రూఫ్ టాప్ సోలారు చాలా బెనిఫిట్. ఎంత బెనిఫిట్ అంటే జనరల్గా ఇందాక చెప్పాను కదా మేము సబ్సిడీ చేస్తామని. ఆ సబ్సిడీస్ వస్తున్నాము. ఈ సబ్సిడీ చేసేదానికి ఈ సబ్సిడీస్లో వచ్చే ఇన్కమ్ కన్నా కూడా సోలార్ రూఫ్ టాప్ కనుక ఇండస్ట్రీస్కి పెట్టుకుంటే చాలా టాప్ ప్రయారిటీలో టాప్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది తెలియక ఇది మనం పెట్టే క్యాపిటల్ కూడా పెద్దగా ఉండదు. ఎంత ఉంటుంది క్యాపిటల్? సపోజ్ ఒక 1 lakh బిల్ వస్తుంది. ఎగ్జాంపుల్ 1 lakh బిల్ వస్తుంటే మీరు సుమారుగా ఒక 100 kilowatt వేసుకుంటారు. 100 kilowattకి వచ్చేపాటికి మ్యాక్సిమం మీకు ఒక 45 lakhs అయింది. 45 lakhs అంటే 5 yearsలో క్లోజ్ అయ్యింది. అంటే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటాం 45 lakhs ఇది చాలా ఎక్కువ అమౌంట్. మనం ఒక 5 lakhs 10 lakhs పెట్టి తక్కింది బ్యాంక్ లోన్ తీసుకుంటాం. ఆ బ్యాంక్ లోన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. అయ్యే విధంగా ఖచ్చితంగా మీకు సివిల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా బాగుంటాయి కదా, రిటర్న్స్ అవి బాగుంటే వితౌట్ సెక్యూరిటీ కూడా చేయించగలుగుతున్నాం సోలార్కి వచ్చేపాటికి పర్టికులర్గా. ఇప్పుడు 45 lakhs తీసుకుంటే ఒక 5 to 10 lakhs మీరు పెడితే 35 lakhs బ్యాంకులు ఇస్తారు. ఇది 5 yearsలో బ్యాంక్ లోన్ క్లోజ్ అయిపోతుంది. ఎట్లాగంటే మీరు పెట్టేది ఓన్లీ 5 to 10 lakhs, తక్కిందంతా బ్యాంక్ లోన్ తీసుకుంటాం. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం పవర్ బిల్ కట్టాలి కదా 70,000-80,000. అది కనుక ఇన్వెస్ట్ చేస్తే 78,000 మీకు మిగులుతుంది. ఆ 70,000-80,000 తీసుకెళ్ళి ఎవ్రీ మంత్ పవర్ బిల్ కట్టక్కర్లేదు. వేసిన తర్వాత ఆ పవర్ బిల్ కట్టేదేదో మీరు తీసుకెళ్ళి బ్యాంక్ ఈఎంఐ కట్టుకుంటారు. 5 yearsలో క్లోజ్ అయిపోయింది. కానీ అది 5 months బ్యాక్ సిచ్యువేషన్ చెబుతున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేపాటికి ఇది డిఫరెంట్. ఎందుకంటే ఈ సోలార్ ప్యానల్స్కి సంబంధించిన రేట్లన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి.
దీని మూలాన రేట్లు తగ్గిపోవడం మూలాన ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా 5 yearsలో క్లోజ్ అయిపోయిందని. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 3 yearsలోనే క్లోజ్ అయిపోతుంది. 3 yearsలో మీరు సోలార్ పెట్టుకుంటే, ఇండస్ట్రీస్ కనుక సోలార్ పెట్టుకుంటే 80% కూడా 3 yearsలో క్లోజ్ అయిపోతుంది. మీరు పెట్టేది ఓన్లీ 25%. 75% బ్యాంకర్ ఇస్తాడు. బ్యాంకర్ ఇచ్చింది మొత్తం కూడా 3 yearsలో మొత్తం క్లోజ్ అయిపోతుంది. దీని లైఫ్ పీరియడ్ వచ్చేవాడికి మ్యాక్సిమం 25 to 30 years ఉంటుంది. సరే 25 years వేసుకున్నా కూడా మొదటి 3 years తీసేస్తే తక్కిన 22 years మీకు మొత్తం మిగిలిపోయినట్టే. అంటే ఒక 100 kilowatt అంటే సుమారుగా ఒక 1 lakh బిల్ వచ్చే వాళ్ళకి ఈ 20 yearsలో మినిమం ఆ పీరియడ్ బ్యాంక్ పీరియడ్ పోను కూడా మీకు ఖచ్చితంగా 2 crores ఖచ్చితంగా మిగులుతుంది. ఇది ఈ విధంగా అందరూ కూడా పెట్టుకొని ముందరికెళ్తారని చెప్పి ఇప్పుడు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ మనకి సబ్సిడీస్ కూడా ఇచ్చింది. అది ఓన్లీ హౌసెస్ కూడా ప్రతి హౌసెస్ కూడా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ 1500 నుంచి 3000 దాకా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. అది మ్యాక్సిమం 6 yearsలో అట్లా సేమ్ బ్యాంకులో తీసుకోగలిగితే ఒక మ్యాక్సిమం అది బ్యాంకులో కనుక తీసుకోగలిగితే 6 yearsలో హౌసెస్కి వచ్చేపాటి 6 yearsలో క్లోజ్ అయిపోతుంది. 6 years తర్వాత దీని లైఫ్ పీరియడ్ 25 years కాబట్టి 19 to 20 years ఖచ్చితంగా వాళ్ళకి ఎవ్రీ మంత్ 2 to 3,000 ప్రతి హౌస్కి వస్తాయి. విలేజెస్ హౌసెస్కి, సిటీస్లో కొంచెం పెద్ద హౌసెస్ ఉంటే కనుక వాటికి వచ్చేపాటికి మ్యాక్సిమం 5 kilowatt వేసుకుంటారు. 5 kilowatt అంటే 3 lakhs అవుతుంది. అది కూడా 6 yearsలో క్లోజ్ అయిపోయింది. 19 to 20 years వాళ్ళకి ఎవ్రీ మంత్ 5,000 to 6,000 బెనిఫిట్ ఉంటుందని ఇవన్నీ మేము చేస్తున్నాము. ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఏదైనా అటు ఇండస్ట్రియల్ సబ్సిడీస్ కానీ లేకపోతే ఇటు సోలార్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మాది ధృవ గ్రూపు. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మీకు ఏదైనా గైడెన్స్ ఇచ్చి 100% మీరు బెనిఫిట్ వచ్చే విధంగా మేము చేసి పెట్టగలమని ఈ అవకాశం